రాజకీయ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని కాంగ్రెస్ అంటుందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కాళేశ్వరం బూటకం అంటే ప్రజలు కాంగ్రెస్ ను బట్టలిప్పి కొడతారన్నారు. కేసీఆర్ కృషితోనే మల్లన్న సాగర్ ద్వారా దుబ్బాకకు సాగునీరు, తాగునీరు వస్తున్నాయని కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సాహసాలకు చిరునామా కేసీఆర్ అని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సీబీఐ, ఈడీ, సిట్లకు ఇచ్చిన న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ విజయం ఖాయమని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డలు ఏదైతే కుదించకపోయిన పిల్లర్లన్నీ 4 పిల్లర్లు. ఇలా 4 పిల్లర్లు రిప్లేస్ చేస్తే ఎంత అవుతుంది? 200-300 కోట్ల కంటే ఎక్కువ కాదు. ఇలా ఇంత పెద్ద 90 లక్షల కోట్లకున్న ప్రాజెక్టులో ఒక 200 కోట్లు 300 కోట్లు మరి పెట్టి చేపియడానికి మొత్తం కాళేశ్వరం కూలిపోయిందంటే ఇలా రాజకీయం ఉన్నదా, ఇంకేదన్నా ఉన్నదా? ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో మరి ఇంతో అంతో ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా అసలు ఓట్లు కాదు, చిత్తు పేపర్లు వేసిపోతారు ఇలా డబ్బాలల్లా. అంటే అంత కోపం మీద ఉన్నారు. ఇలా కాళేశ్వరం బూటకం అంటే మరి ఇలా ప్రజలు మామూలుగా కాదు, బట్టలు ఇప్పించి కొట్టే పరిస్థితులు ఉన్నారు ఇలా కాంగ్రెస్ నాయకులను. వాళ్ళకు అర్థమైతలేదు కనీసం ఇంత ఇజ్జతుండే మొన్నటిదానిక. కానీ ఇప్పుడు అది కూడా పోయింది. కాళేశ్వరం తోటి కేసీఆర్ గారి మీద ఏదైతే సిబిఐ ఇచ్చిర్రో ఆ దినం తోటి వాళ్ళు అవుట్ అయిపోయినరు. ఇలా మల్లన్న సాగర్ వస్తుంది, మా దుబ్బాకు, మా తౌటకు, మా మిడిదొడ్డికి, మా దుబ్బాకు, మా రాయపోలుకు, మరి దౌలతాబాద్కు, చేగుంటకు, నార్సింగ్కు నీళ్ళు వస్తాయని చెప్పి కళలో కూడా మేము ఊహించుకోలేదు. ఇవాళ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ పుణ్యమా అని ఇవాళ ఎండాకాలంలో మేల కూడా ఇలా చెరువులు నింపుకున్నామంటే మరి ఇంత పెద్ద సాహసం చేసే నాయకుడు దేశంలో వాళ్ళని ఉంటారా? అంత గొప్ప కంటే ఇంకేముంటది పని? సిబిఐ పెట్టినా, వాళ్ళు ఎక్కడ పోయినా, ఇంకేదన్నా ఇచ్చినా, ఇంకా ఈడీకి ఇచ్చినా, సిబిఐకి ఇచ్చినా, సిట్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఇవాళ మరి న్యాయాన్ని, ధర్మం అనేది ఉంటుంది, న్యాయం అనేది ఉంటుంది. దేవుడు అన్ని చూస్తాడు. ప్రజలకు ఎవరైతే మేలు చేస్తుండ్రో వాళ్ళకు ఖచ్చితంగా మరి దేవుడు చూస్తాడు, దేవుడు కరుణిస్తాడు. దుర్మార్గులను ఎప్పటికైనా కానీ మరి గతంలో కూడా మనం చరిత్ర చూసినట్టయితే మరి రామరాజ్యం ఉండే, రావణాసురుంది కూడా ఉండే. మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏంది, రావణాసురుని రాజ్యం ఈడ పరిపాలిస్తున్నారు. ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారు. ఎక్కడికి పోయినా విజయము మాదే, కేసీఆర్ వైపే ఉంటుంది, ప్రజల వైపే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటుంది. ఎన్ని కుట్రలు కుతంతులు చేసినా ఈరోజు గెలిచేది విజయము, ధర్మము, కేసీఆర్. మరి కడిగిన ముత్యం లెక్క మళ్ళీ ఆయన ప్రజలకు వస్తాడు. మళ్ళీ 2028